Subscribe to my channel. You won't want to miss the fun. ఎలుకంటే భయపడే సింహం. ఒక అల్లరి అడవి మధ్యలో సింబా అనే అత్యంత ధైర్యవంతుడైన సింహం ఉండేది. సరే, కనీసం వాడు అలా చెప్పుకునేవాడు. ఒకరోజు సింబా తన గర్జనను సాధన చేస్తున్నాడు. అకస్మాత్తుగా భయపడిన పిల్లిలా ఒక చెట్టు కొమ్మపైకి దూకేశాడు. ఎందుకు? చింటూ అనే చిన్న ఎలుక అతని పాదం దగ్గర నిలబడి వేరుశనగ తింటోంది. చింటూ పైకి చూసి, నువ్వు చెట్టుపై ఎందుకున్నా? నేనేమీ పులిని కాదు, కేవలం ఎలుకని మాత్రమే. కిందకురా. నేను భయపడలేదు. నాకు చెట్లు ఎక్కడమిష్టం. త్వరగా, ముందస్తు హెచ్చరిక లేకుండా. చింటూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. చింటూ సింబా వెనుకకు పాకుతూ వచ్చి భూ అని అరిచాడు. సింబా ఎంత భయపడ్డాడంటే అతను ఒక చెరువులోకి దూకేశాడు. ఒక మొసలి పైకి లేచి, బ్రో, నా స్నానపు తొట్టిలో ఎందుకున్నావు అని అడిగింది. నన్ను ఒక ఎలుక భయపెట్టింది అని గుసగుసలాడాడు. ఆ మొసలి గట్టిగా నవ్వి ఒక బుడగను మింగింది. మరుసటి రోజు సింబా ఒక ప్రకటన చేశాడు. నేను ఎలుకలంటే భయపడనని నిరూపిస్తాను. అన్ని జంతువులు గుమిగూడాయి. చింటూ ముందుకు వచ్చి తన చిన్న మీసాలను తిప్పుతూ, సరే లయన్ కింగ్, వచ్చి నా పాదం పట్టుకో, షేక్ హ్యాండ్ ఇవ్వు అన్నాడు. సింబా ధైర్యంగా నడిచాడు. నెమ్మదిగా, కొంచెం వణుకుతూ. కాని అతను షేక్ హ్యాండ్ ఇవ్వకముందే చింటూ తుమ్మేశాడు. అచ్చూ! సింబా ఆ ఆహ్ అని అరుస్తూ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అన్ని జంతువులు ఒక పూర్తి గంట నవ్వాయి. సింబా మేల్కొన్నప్పుడు నిట్టూర్చి, సరే, నేను ఒప్పుకుంటున్నాను, నాకు ఎలుకలంటే భయం అన్నాడు. చింటూ నవ్వి సింబా తలపైకి దూకి, కంగారు పడకు పెద్ద బ్రో, నాలాగే భయపెట్టే ఎలుకల నుండి నేను నిన్ను రక్షిస్తాను. సింబా మూలుగుతూ, నా అంగరక్షకుడు ఒక వేరుశనగ తినే ఎలుక అన్నాడు. కాని రహస్యంగా వారు మంచి స్నేహితులు అయ్యారు. కేవలం ఒక చాలా ఫన్నీ జంట, పెద్ద సింహం మరియు చిన్న టెర్రర్.